తన వీరాభిమాని వినోద్ కుటుంబాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. 3 రోజుల క్రితం కర్ణాటకలోని కోలార్లో జరిగిన గొడవలో తిరుపతికి చెందిన వినోద్ కత్తిపోటుకి గురై మరణించాడు. వినోద్ అవయవదానంపై విస్తృత ప్రచారం కల్పించేవాడు. పవన్ పిలుపు మేరకు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. త్వరలో విదేశాలకు వెళ్లవలసిన కొడుకును పోగొట్టుకోవడంతో ఆ తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు. తిరుపతికి వెళ్లి వినోద్ పేరెంట్స్ ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఓదార్చారు. పవన్ ని చూడగానే వినోద్ తల్లి కన్నీరు పెట్టుకుంది. కొడుకుని చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని వేడుకుంది. ఆయనకు రాఖీ కట్టి అన్నా అని పిలిచింది. జనసేన పార్టీని పెట్టినప్పుడు తన కొడుకు వినోద్ ఎంతో సంతోషించాడని చెప్పింది. పవన్ తో వినోద్ తల్లిదండ్రులతో పాటు అతని సోదరుడు సోదరి కూడా మాట్లాడారు. ఎంతో సున్నితమైన అంశం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.